క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి దినాన క్రైస్తవులమైన మనమందరం కూడా రోషము కలిగి ఆత్మీయ స్థితిలో చనిపోయిన సర్వమానవాళి కొరకు పరమ తండ్రి తన ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించారు. ఆయన పరిశుద్ధ రక్తము చేత మన పాపములన్నీ కూడా విమోచించారు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనమందరం కూడా క్రీస్తుకి సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించేటప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారికి బాధ్యత ఇవ్వడం జరిగింది. మత్తయి సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్షావిధి కలుగును. ఆ ప్రక్రియలోనే అపోస్తలుడైన పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు ఒక్క సువార్త ప్రకటనలలోనే 3000 మంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. సువార్త ప్రకటన చేయడం అయింది చాలా కష్టం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ఆయన సువార్త ప్రకటించే క్రమములో ఈ శిలువ సువార్త అనేది ఒక ముళ్ళబాట. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించేటప్పుడు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటనలో ఆయన శిష్యులకు ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉన్నారో వారికి చాలా స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. నేను మరణానికి ఎదురుగా ఒక మారు వెళ్ళడం జరుగుతుంది. మీ కొరకు సర్వమానవాళి కొరకు ఆయన శిలువ మరణం పొందేటటువంటి ప్రక్రియ ఒక మారు జరుగుతుంది. అయితే మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల నేనేం చెప్తున్నారంటే క్షయమైన ఆశీర్వాదాల కొరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించారు. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందుకుని తిరిగి కృతజ్ఞతా భావంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చింది మాత్రము ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్నే పరిచయం చేశారు. ఆయన ఎక్కువగా మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాము, పరజనులమై ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా ఆ పరలోక రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించాలి. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తుకు సాక్షులుగా జీవించే ప్రతి ఒక్కరము కూడా దైవ చిత్తానుసారంగా ఈ లోకంలోనికి బ్రతకాలి. క్రీస్తుకు సాక్షులుగా ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు ఏ విధంగా మనం ప్రయాసపడాలి, ఫలితంగా మనం ఏం పొందుకుంటాం ఈ లోకంలో అనే దాని గురించి వాక్యానుసారంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తనాకారుడు 116వ సంకీర్తన 15 యెహోవా భక్తుల మరణము త్రియేక దేవుని దృష్టికి బహు విలువైనది. ఎన్నో మరణాలు మనం చూస్తూ ఉన్నాం. భౌతికంగా మన మధ్య రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు చాలామంది ప్రభు సన్నిధిలో నిద్రిస్తూ ఉన్నారు. భయంకరమైన ప్రమాదాలు జరిగి అనుకోని రీతిగా మరణాలు కూడా చాలా చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు, అనారోగ్య పరిస్థితి ద్వారా కావచ్చు, లేదా కుటుంబ కలహాల వల్ల వారి మానసిక పరిస్థితి కష్టాలను తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. అయితే మనము ఈ లోకంలో యాత్రికులము, పరజనులమై ఉన్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 శిథిలమైన గృహాలను విడిచిపెట్టి భూమి మీద మన గుడారమైన నివాసము ఈ నివాసము శిథిలమైపోను. మనం నిర్మించుకున్నటువంటి గృహాలంట శిథిలమైపోతాయంట. మన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసం పరలోకమందు మనకున్నదని మనము ఎరగాలి. ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం. కాబట్టి మన యొక్క గురి ఆ జీవ కిరీటము, మన గమ్యము పరలోకం. మన దినములను మనకు లెక్కించుకునేటటువంటి జ్ఞాన హృదయము మాకు దయచేయండి ప్రభువా అని జ్ఞానిటువంటి సలోమాను గారి ప్రసంగి గ్రంథములో తెలియపరుస్తూ ఉన్నాడు. విందు జరుగుట ఇంట ఉండుట కంటే ప్రలాపించు వారితో ఉండుట అది ఎంతో మేలు అంటూ ఉన్నాడు. అందుకని ఆయన 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక బాధ్యత ఇచ్చారు. 16వ అధ్యాయం మత్తయి సువార్త 15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సువార్త విని నమ్మినటువంటి వారు బాప్తిస్మంలోనికి నడిపించండి, నమ్మని వారికి శిక్షావిధి కలుగును. అపోస్తలుడైన పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రసంగము విని సువార్త విని 3000 మంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ సువార్త మామూలు విషయం కాదండి. ఇది ఒక ముళ్ళబాట సువార్త, సిలువ సువార్త ప్రకటన చేయడము. ఈ విశాల ప్రపంచంలో మనము ఒక కట్టడలు అతిక్రమించి మనం ఈ లోకంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురు. ఇది ఇరుకు మార్గము, ఇది ఒక ముళ్ళబాట, నియమ నిబంధనలతో కూడినటువంటి జీవితం. కట్టడలను అతిక్రమించి మనం ఈ లోకంలో బ్రతకకూడదు. జన సమూహం ఆయన వెంబడిస్తుంది క్షయమైన ఆశీర్వాదాల కొరకు. 12 మంది కుష్ఠవ్యాధి గ్రస్తులు స్వస్థతను పొందుకుంటే కృతజ్ఞత చెల్లించడానికి వచ్చింది ఒక కుష్ఠవ్యాధి గ్రస్తుడే. అంటే క్షయమైన ఆశీర్వాదాల కొరకు క్రీస్తుని వెంబడించినటువంటి వారు అనేక మంది. అయితే శిష్యులకు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల, తనను తాను అంటే ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో వారిని మర్చిపోయే బ్రతకాలంట. వారిని ఉపేక్షించుకుని, తనను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువలు ఎత్తుకుని తను వెంబడించువాడే నాకు పాత్రుడు. సిలువ నిందలకు, అవమానాలకు, కష్టాలకు, శ్రమలకు తార్కాణంగా కనిపిస్తుంది. ఇది ఇరుకు మార్గం కదా. ప్రతిదినము తన సిలువలు ఎత్తుకుని తను వెంబడించాలి అని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి ఎదురుగా వెళ్ళాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అనేక మంది సువార్త ప్రకటించినటువంటి మిషనరీస్గా ఉన్నటువంటి వారు హతసాక్షులయ్యారు మన మధ్య. ఆ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట అది ఎంతో ఆశీర్వాదకరం. న్యాయ అయినటువంటి సలోమాన్ గారు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము, భక్తిహీనులను జ్ఞాపకం చేసుకున్నట అసహ్యత పుట్టించును. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు సైనికుడు హతసాక్షుడైనటువంటి చార్లీ కర్క్ గారు, ఈయన అమెరికా దేశంలో ఒక యవ్వన దైవజనుడు, క్రీస్తు సైనికుడు, రోషంతో అనేకులను యవనస్తులను ప్రభు వైపు ప్రభావితం చేసేటటువంటి దైవజనుడు. ఈయన అమెరికా దేశంలో సువార్త ప్రకటించేటప్పుడు కొంతమంది వ్యతిరేకులు, సువార్తను ఆటంకపరిచేటటువంటి వారు మరి ఆయన్ని కాల్చి చంపడం అనేది జరిగింది. అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ యొక్క స్నేహితుడు ఈయన యవనస్తులకు చెప్తూ ఉన్నాడు, యవ్వన రక్తము, యవ్వన వయస్సు చాలా ప్రశస్తమైనది, చాలా ప్రమాదకరమైనది. అంటే వారు క్షణికమైన ఆలోచనలు తీసుకుంటూ ఉంటారు, ప్రలోభాలకు లోనవుతూ ఉంటారు, ప్రేరేపితం అవుతూ ఉంటారు. యవ్వన కాలములో కాడిమొయిట నరునికి మేలైన వాక్కులను వారు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మరి కొంతమంది వ్యక్తులు మరి చంపడం అనేది జరిగింది. ఈయన యేసుక్రీస్తు ప్రభువారంట మరణాన్ని చేయించాడంట, మనకి మరణమే లేకుండా చేశాడంట. క్రైస్తవులకి మరణం లేదండి, ఇహమందు లేదు, పరమందు లేదు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరణించినను బ్రతుకును, బ్రతికిన వాడు మరి ఎన్నటికీ మరణించడని మరణంపై అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని చేయించి ఓ మృత్యుంజయుడే తిరిగి లేచాడు. సిలువ శ్రమలకు ముందు ఆయన పునరుద్ధానాన్ని చూపించాడు. లాజరు, మరియా మార్తల యొక్క సహోదరుడైనటువంటి లాజరు 4 దినాలు సమాధిలో ఉన్నాడు. పార్థివ దేహము కంపు కొట్టుచూ ఉన్నది. ఆ సమాధిలో నుంచి లాజరు లేచిన పరిస్థితి. అందుకే మార్తతో మాట్లాడుతున్నాడు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుందని పోయిన లాజరును తిరిగి బ్రతికించడం జరిగింది. ఎందుకింత అల్ప విశ్వాసం మార్త? నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరణించినను తిరిగి బ్రతుకును, బ్రతికిన వాడు మరి అన్నిటికీ మరణించాడు. హతసాక్షుడైనటువంటి గ్రాహం స్ట్రైన్ గారు తన యొక్క చిన్న బిడ్డలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయస్సు ఒడిస్సా పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు, తిమోతి వారిని కారులో సజీవ సమాధి చేశారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తెలియపరిచారు ఏంటి, నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువలు ఎత్తుకుని తను వెంబడించువాడే నాకు పాత్రుడు. ఆయన సువార్త ప్రారంభంలోనే ధన్యతలలో 4వ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదంట. నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కార్యము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపంలో ఆత్మీయ స్థితిలో చనిపోయారంట. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దుర్నీతితో ఉన్న మన జీవితాలను నీతి సాధకములుగా మార్చడానికి, నీతి వస్త్రాన్ని మనకు ధరింప చేయడానికి,
ప్రశస్త వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని మనకి ధరింప చేయడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు దారపోసారు. ఆయన ధన్యతలో చెప్తున్నారు, నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటా, ఆ రారాజు అయినటువంటి నీతిశ్వరుడిని జ్ఞాపకం చేసుకుంటా ఈ కడవరి దినాలలో సమయమందు అసమయమందు అది ఎంతో మనకి ఆశీర్వాదకరం. మనము కూడా నీతి కలిగి లోకంలో బ్రతకాలండి. శిష్యులు శిలువ సువార్తను ప్రకటన చేయుటకు వారిని వారు రిక్తులుగా చేసుకున్న పరిస్థితి. అనేక మార్లు హింసించబడ్డారు, చెరసాలకు ఖైదీగా వెళ్ళారు, బహుశ్రమను అనుభవించారు. వారు హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాస వీరుల పట్టిక దేవుని యొక్క చిత్తానుసారంగా నీతియుక్తమైన జీవితం వారు జీవించినప్పుడు వారు పొందిన శ్రమలు ఏ రీతిగా ఉన్నాయో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36-37 వచనాలలో, తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, బందీగా శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ధన్యతలలో చివరి ధన్యత గురించి మనం చూసినట్లయితే, మనుష్యులు హింసించినప్పుడు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడు ఆనందించండి, సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమగును. వారి యొక్క సంతోషం ఎక్కడుందంటే పరలోకమందు ఉంది. వారి ఫలము, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండని అపోస్తులుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో మేలంటూ ఉన్నాడు. పేతురు గారు తన పత్రికలలో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, తప్పిదమునకై మీరు దెబ్బలు తిన్నప్పుడు ఏమి ప్రయోజనము? మేలు చేసి బాధ అనుభవించినప్పుడు, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు ఏమి ప్రయోజనము? మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏ తప్పిదము లేకుండా శ్రమానుభవంలో వారి జీవితం కొనసాగించారు. శ్రమలు సహించిన వాడు ధన్యుడు. శోధింపబడిన మీదట సువర్ణము కొలిమిలో కాల్చబడాలి. బంగారము అది మనం ధరించే ముందు కంసాలి వాని చేత కొలిమిలో కాల్చబడాలి. శోధింపబడిన మీదట సువర్ణముగా మార్చబడాలి. మనము అతి పరిశుద్ధతలోనికి మార్చబడుటకు, సర్వసత్యములోనికి మార్చబడుటకు, పరిపూర్ణమైన విశ్వాస్యతలో చిగురించుట కొరకు దేవాతి విశ్వాసపరుడైనటువంటి ఊజు దేశంలోనే భక్తిపరుడైనటువంటి యోబు భక్తుణ్ణి ఏ విధంగా శ్రమలకు అప్పచెప్పాడు అపవాది చేతికి. అతడు శుద్ధ సువర్ణముగా మార్చబడాలని, రెండింతల ఆశీర్వాదానికి యోగ్యుడిగా ఎంచబడాలని అపవాది చేతికి యోబు భక్తుడిని అప్పచెప్పడము జరిగింది. ఆయన అంటూ ఉన్నాడు 2వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనం, దేవుని ఎదుట నుంచి ఆశీర్వాదాలే పొందుకోవాలా, కీడు అనుభవించడానికి ఏమాత్రము తగని వారమా? ఈ కడవరి దినాలలో దేవుని నుంచి మనం ఏం పొందుకోవాలి అనే దానికంటే దేవుని కొరకు నేనేం చేశాను. ఈ లోకంలో స్వార్థపరులు, బింకములాడువారు, ధనాపేక్ష పరులు వారి ఉనికిని వారు కాపాడుకోవడానికి ప్రాణాలను తీయడం కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. క్రూర మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు త్యాగపూరితమైన ప్రేమను ఆయన చూపించారు క్రియాత్మకంగా. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలము? విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. మరణ పర్యాంత వరకు కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. విశ్వాస వీరుల పట్టిక హెబ్రీలకు రాసిన పత్రిక, విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు వైపు, క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి వారు జీవించారు. విశ్వాస వీరులందరూ కూడా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అంటే ఏంటి? ప్రవర్తన, విధేయత. దేవుని ఎడల పరిపూర్ణమైన విధేయత చూపించడం, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి లోకంలో బ్రతకడం. అబ్రహాం ఏం చేశాడంట? దేవుని యొక్క వాక్కుకు లోబడ్డాడంట. 75వ ఏట దేవుని స్వరం విన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు. ఆశీర్వాదకర్తగా
దేవాతి దేవుని నమ్మాడు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు, ప్రవర్తన అంతటి మీద అధికారము దేవాతి దేవునికి ఇచ్చాడు. అందుకనే ఇసుక రేణువుల వలె విస్తారముగా వారి కుటుంబాన్ని, సంతతి వారిని ఆశీర్వదింపచేశాడు. భూమి మీద నీవు ఎవరిని ఆశీర్వదిస్తే నేను పరమందు వారిని ఆశీర్వదిస్తాను, ఎవరిని నీవు శపిస్తే వారిని నేను శపిస్తాను, ఆశీర్వాద కర్తగా నీ కుటుంబం ఉంటుంది అని దేవాతి దేవుడు దేనికి? దేవుని యొక్క స్వరముకు, దేవుని యొక్క మాటకు లోబడిన అబ్రహాముకి ఆశీర్వాదకర్తగా, విశ్వాసానికి తల్లిదండ్రులుగా అబ్రహాము శారములు గొప్ప ఆధిక్యతను వారు పొందుకోవడము జరిగింది. అందుకనే వృద్ధాప్యంలో కూడా, శరీరములు ఉడికిపోయిన తర్వాత కూడా వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్నారు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకును పొందుకోవడము జరిగింది. మనం కూడా వాగ్దాన ఫలము, మనం నిరీక్షణ కలవారమై లోకంలో బ్రతకాలి. ఫలాభివృద్ధిని చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక వాగ్దాన ఫలము నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో మనము చేరాలి అంటే ఈ లోకములో మనము జీవన పోరాటములో కడవరకు కూడా ఈ శ్రమలను తాళుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. సహించిన వాడు ధన్యుడు కదా. శోధనలో నిలిచి వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళు ధన్యులు. మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మన మీద ఏలుబడి చేసేది దురాత్మల సమూహం. క్రీస్తు సువార్తను ప్రకటన చేయటకు అనేకమైన ఆటంకములు, అవరోధములు మన కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో ఏమండి, మనం నమ్మినటువంటి వారు, నా అనేటటువంటి వారి నన్ను మోసం చేశారనేటువంటి పరిస్థితి, రాజకీయములు, కలహములు, శోధనలు, క్రీస్తు చిత్తానుసారంగా జరగవలసినటువంటి ఈ యొక్క క్రీస్తు సంఘాల పరిచర్యలు మరి ఎంతగా దేవుని నామంకి అవమానకరంగా జరుగుతున్నాయి నేటి దినాల్లో, కడవరి దినాల్లో. సమర్పణతోనో రోషంతో సువార్త ప్రకటించినటువంటి వారు హతసాక్షులుగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. వారి ప్రయాసలు వారు ముగించుకుని వారి ఫలము పొందుకొంటకు మనకంటే ముందు వరుసలో వారు దేవుని యొక్క రాజ్యములో చేరుచు ఉన్నారు. పరలోక రాజ్యానికి చేరటకు మనకంటే ముందు వరుసలో ఉన్నారు పితరులు, హతసాక్షులైనటువంటి వారు. ఈ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునుట అది ఎంతో ఆశీర్వాదకరం. ఒక విలువైన మరణము చూడక బ్రతుకు నరుడెవడు? కాలగతులు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. జీవము, మరణము దేవుని యొక్క ఆధీనంలో ఉంది. మరణంపై అధికారం కలిగినటువంటి దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం కూడా ఆ జీవ పునరుద్ధానంలో పొందాలి అంటే క్రీస్తుకు సాక్షులంగా ఈ లోకంలో బ్రతకాలి. దైవ చిత్తానుసారంగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ నీలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన ప్రభు వైపు ప్రభావితం చేద్దాము. రోషం కలిగి లోకంలో బ్రతుకుతాము. తుచ్చమైన వాటి కోసము, అల్పమైన వాటి కోసం మనం ప్రయాసపడకుండా అల్పకాల భోగ భాగ్యములు అనుభవించుట కంటే క్రీస్తు కొరకు శ్రమపడుట మేలని మోషే గారు మాట్లాడుచు ఉన్నారు. ప్రారంభంలోనే క్రీస్తు కొరకు నిరీక్షణతో ఆయన బ్రతికాడు మోషే గారు. మన నిరీక్షణ ఫలము పరలోకమందు, మన నిరీక్షణ ఫలము జీవ కిరీటము. గురి కలిగిన జీవితాలు మనం జీవితాము. నిత్య రాజ్యానికి చేరువవచ్చు. అనేకులను నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చేటటువంటి గొప్ప ధన్యతలోనికి మనము నడిపింపబడదాము. ఆత్మలో తీవ్రత గలవారమై రోషంతో ఈ లోకంలో ప్రభు మనకిచ్చినటువంటి పరిచర్యను, నమ్మకమైన వానికి మెండు దీవెనలు ఆయన హెచ్చవలసి ఉన్నారు, మనం తగ్గవలసి ఉన్నారు. త్రియేక దేవుడు హెచ్చవలసి ఉన్నారు, మనము తగ్గవలసి ఉన్నాం. ఎన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయో సార్వత్రిక సంఘాలకు ఒక దినము ఎత్తబడవలసి ఉంది. వధువు సంఘము లగానం చేయబడాలి అంటే క్రీస్తు ద్వారా కళంకము లేని సంఘంగా, మత్స డాగు ఏ దోషము లేని సంఘంగా మనము క్రీస్తు ఎదుట ఎదుర్కొనే వారిగా, ఆయనను ప్రదానం చేసుకునేటటువంటి వారిగా మనకిచ్చినటువంటి పరిచర్య నమ్మకంగా కొనసాగిద్దాము. నమ్మకమైన వానికి మెండు దీవెనలు కలుగును. అది ఇహమందు లేదు, పరమందు ఉంది. తలాంతులను సద్వినియోగపరుచుకుందాము. అనేకులను ప్రభు వైపు ప్రభావితం చేసే వారిగా మన మరణ పర్యాంత వరకు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతూ క్రీస్తు మనకిచ్చేటటువంటి ఆ నూతన యెరూషలేములో జీవ కిరీటాన్ని పొందుకునే వారి వరుసలో మనమందరం ఉండాలని, హతసాక్షులైనటువంటి వారిని, ఆ నీతిమంతులని జ్ఞాపకం చేసుకున్నట నాకు, మనందరికీ కూడా అది ఎంతో ఆశీర్వాదకరం. ఆ విడిచి వెళ్ళిన పరిచర్యను నమ్మకంగా కొనసాగించే రీతిగా ఎవరైతే
ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు, అభిషక్తులు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి గురించి వారు చేస్తున్నటువంటి పరిచర్య కొరకు మనము ప్రార్థించవలసిన వారమైన సమర్పణతో పరిచర్య చేయుట కొరకు మనం ప్రార్థించాలి. మన దేశ సంరక్షణ కొరకు మనం ప్రార్థించాలి. ఆర్మీ జవాన్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట కూడా మనకి ఆశీర్వాదకరం. కాబట్టి మనము కూడా నీతిమంతుల వరుసలో మనం ఉంటూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము ఇలాంటి వారిది. కాబట్టి అటువంటి స్థితిలో నీతియుక్తమైన జీవితం మనం జీవిస్తూ క్రీస్తుకు సాక్షులంగా ఈ లోకంలో బ్రతుకుతూ క్రీస్తు రాజ్యాన్ని స్థాపిద్దాము. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కొనే వరుసలో మనం అందరము సిద్ధపడదాం. దేవాది దేవుడి మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమీన్. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఈ దినము చూడక ఎంతో మంది కాలగతులై ఉన్నారు ప్రభువా. గొప్ప గొప్ప దైవజనులు సమర్పణతో నీ సేవ చేసినటువంటి వారు హతసాక్షులుగా ఉన్నారు ప్రభువా. వారికంటే మేము గొప్పవారము కాదు ప్రభువా. కేవలం నీ ఉచితమైన కృప వలన మాత్రమే మేము సజీవులకులో ఉన్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి సువార్తను, శిల్వ సువార్తను మేము ప్రభువా అతిశయించకుండా నమ్మకంగా కొనసాగిస్తూ ప్రభువా నీకు స్తోత్రము. చేసినటువంటి అపరాధములను క్షమించండి ప్రభువా. మీరు హెచ్చవలసి ఉన్నారు, మేము తగ్గవలసి ఉన్నాము ప్రభువా. మమ్మలను మేము తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించేటటువంటి గొప్ప జ్ఞానము ప్రతి ఒక్క దైవజనులకు, సేవకురాలకు, వారి కుటుంబాలకు మీరు దయచేయండి. మిమ్మల్ని సొంత రక్షకునిగా కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా రోషం కలిగి లోకంలో బ్రతుకుతూ ప్రభువా నిన్ను ఎదుర్కొనేటటువంటి ధన్యతలోనికి నడిపించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. నిన్ను ఎదుర్కొనేటటువంటి గొప్ప భాగ్యము నాకు మాకు అందరికీ దయచేయండి. నీ సన్నిధిలో నిద్రించినటువంటి హతసాక్షులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభువా. విడిచి వెళ్ళిన పరిచర్యను కొనసాగించేటటువంటి గొప్ప ఆత్మాభిషేకము ఆ సేవకురాలకి, తన ప్రియ సతీమణికి, వారి బిడ్డలకు మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజ్యం, శిలువ రక్తమేజ్యం. ప్రభు యేసు నామములో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది, సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవాతి దేవుడు మిమ్మలను, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.